ఒకసారి నువ్వులు ఉండి తిందాం, చూద్దాం ఎలా ఉందో. టేస్ట్ చూసి చెప్తాను. ఒడి అమ్మ, ఇది కూడా అదిపోయింది. అందరికీ నమస్కారం. మొదటిసారి ఈ ఛానల్కి వచ్చారా? అలా అయితే ఫిట్నెస్, ఫోటోగ్రఫీ, ట్రావెల్ బాక్స్ కంటెంట్ కోసం ఖచ్చితంగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫిట్నెస్తో పాటు మనం హెల్దీ రెసిపీస్ కూడా స్టార్ట్ చేసామన్నమాట. సో హెల్దీ డైట్ రెసిపీకి సంబంధించి ఇంక నుంచి రానున్న రోజులు కంప్లీట్గా ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు వచ్చేస్తాయి. స్టే ట్యూన్ గైస్. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతికి కానుగ్గా నేనైతే మన తొలి ఎపిసోడ్ నెంబర్ 1లో మనం ఒక చక్కటి తీపి పదార్థంతో మీ ముందు ఉంటున్నాను. అది కూడా హెల్దీ వేలో. ఆ రెసిపీని మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ఎలా చేస్తున్నాను, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాను అవన్నీ చూపిస్తాను. పదండి. ఎపిసోడ్ 1లో మనం ఇవాళ పీనట్ చిక్కీ, పల్లీల పప్పు చెక్క, అలానే నువ్వుల ఉండ చేస్తున్నాను. మొదటగా నేను 100 గ్రాముల పల్లీలు, అలానే వాటిని బాగా వేపాలండి. వేపిన తర్వాత అంటే పొట్ట చీలేంత వరకు వేపండి. ఇలా నల్లగా కాకుండా కొంచెం అంటే సెగ ఎక్కువ పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. దాని తర్వాత నేను 150 గ్రాములు, అంటే 150 గ్రాములు కొంచెం ఒక 20 గ్రాములు ఎక్స్ట్రా పడింది. 100 గ్రాములు అనుకున్నాను. 100 గ్రాములు వేసిన తర్వాత తీసేసేసి దాని తర్వాత ఒక చెంచాడు నెయ్యి వేసుకోండి. చెంచాడు నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకుని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేస్తూ ఉంటుంటే అంటే మిక్స్ చేస్తే ఏమవుతుందంటే అండి, గట్టి పడకూడదు. అలా సొద్దులుగా ఉంది కదా, సొద్దులుగా అవ్వకూడదు. సిరప్ చేస్తున్నాం అనమాట. సిరప్ చేసిన తర్వాత సిరప్ కరెక్ట్గా అయ్యిందా లేదా అని తెలుసుకోవడం కోసం నేను నీళ్ళల్లో ఇలా వేసి చెక్ చేస్తున్నాను అనమాట. చెక్ చేసిన తర్వాత ఓకే, వెల్ అండ్ గుడ్, వీఆర్ గుడ్ టు గో అని చెప్పేసి దాన్ని సిరప్ని దించేసాను. దాని తర్వాత ఈ పొట్టు, ఈ చెనక్కాయ మీద పొట్టు అంతా తీసేసేసి మిక్సీ వేస్తాను. మిక్సీ వేసి క్రంచీలాగా రావాలి, అంటే క్రంచీగా పొడి ఆడుతూ ఉండాలి. పొడి ఆడిన తర్వాత ఈ మిశ్రమం సిరప్ ఏదైతే బెల్లం సిరప్ ఉంది కదా, దాంట్లోకి మనం ఈ పల్లీలు వేయాలి. పల్లీలు వేసి బాగా గట్టిగా తిప్పిపడేయండి. సొద్దలాగా అయిపోవాలి. శుద్ధగా అంటే ఒక ముద్దలా తయారవ్వాలి అనమాట. ముద్దగా తయారైన తర్వాత ఒక బేకింగ్ పేపర్ ఒకటి తీసుకుని దాని మీద ఆ శుద్ధని చపాతీ కర్రతో రుద్దిపడేయండి. రుద్దేసిన తర్వాత ఇగో చూసారుగా, ఇట్లాగా చపాతీలా తయారైద్ది. అడ్డదిడ్డమైన చపాతీ అంటారు దీన్ని. ఇలా కట్ చేసుకోండి నైస్గా. ఒక స్క్వేర్ రెక్టాంగిల్ షేప్లో మీకు ఏ ఆకారంలో కావాలో ఆ ఆకారంలో చేసుకోండి. చిక్కీ ఈ ఆకారంలోనే ఉండాలని రూల్ లేదు, మన ఇష్టం. సో నేనైతే ఇలా కట్ చేసేసి దాన్ని డ్రెస్సింగ్ చేసుకున్నాను అనమాట. అప్రాక్సిమేట్లీ మొత్తం క్యాలరీస్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే 1100 వచ్చిందండి, 1100. అలానే మనకు వచ్చిన చిక్కీలో రెక్టాంగిల్ షేప్లో వచ్చిన చిక్కీలు వచ్చి 50 అండి. డివైడెడ్ బై 50 వేస్తే 22 క్యాలరీస్ అయితే వచ్చిందండి. దీన్ని తిని టేస్ట్ చెప్తాను ఎలా ఉందో ఒకసారి. సూపర్ ఉందండి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయరా. మన రెండో తీపి పదార్థం వచ్చండి నువ్వులు ఉండండి. నువ్వులు ఉండు కోసం మనం 50 గ్రాములు అయితే తీసుకుని ఇవి బాగా దోరగా వేపుకొని, అంటే గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. వేపిన తర్వాత ముందైతే మనం పల్లీలకి పప్పు చెక్క చేసాం కదా, పప్పు చెక్క చేసినట్టే దీనికి కూడా సేమ్ అన్నమాట. ఈ పల్లీలు అయితే దోరగా వేపుకొని దాన్ని మిక్సీలో వేసుకుని తర్వాత యాలుక్కాయలు ఉంటాయి కదా, ఒక 5-6 యాలుక్కాయలని తీసుకుని అది కూడా మిక్సీలో వేసేసి బాగా క్రంచీ, అంటే పొడిలాడాలి. ఆ పప్పు కనబడాలన్నమాట క్రంచీగా. సో అక్కడ చూస్తున్నారు కదా, ఆ విధంగా పప్పు అయితే ఉండాలి. దాని తర్వాత సేమ్ ఇందాక ఏదైతే 100 గ్రాములు వేసుకున్నానో మళ్ళీ అలాగే 100 గ్రాములు బెల్లం వేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే కంప్లీట్గా ఆర్గానిక్ బెల్లం, ఆర్గానిక్ పీనట్ అంతా ఆర్గానిక్తోనే నేను ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మిక్సీలో ఆ పౌడర్ ఉంది కదండి, క్రంచీ పౌడరు, పీనట్ది ఇదంతా, అదంతా కలిపేసేయండి ఈ మన బెల్లం సిరప్లోకి వేసేసేసి మొత్తం పొడి ఆడాలన్నమాట. పొడి ఆడితే ఈ విధంగా ఉంటుంది. అది గట్టి పడకూడదు. గట్టి పడకుండా మీరు ఉండలు చేసుకోవాలన్నమాట. చేతికి కొంచెం నెయ్యి రాసుకోండి ఆ ఉండలు, లేకపోతే చుట్టుకోవు. చూసారు కదా అక్కడ మా వాడు ఎలా చుట్టుతున్నారో. చుట్టేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుందండి. నా క్యాలిక్యులేషన్ ప్రకారం 1400 క్యాలరీలు వచ్చినాయండి 10 లడ్డూలకి. సో ఒక్కొక్క లడ్డు వచ్చి 140 క్యాలరీస్ ఉందండి. ఒకసారి నువ్వులు ఉండి తిందాం, చూద్దాం ఎలా ఉందో. టేస్ట్ చూసి చెప్తాను.
ఒడి అమ్మ ఇది కూడా అయిపోయింది. ఫైనల్గా అయితే మన 2 రెసిపీలు అయితే అయిపోయినండి. చాలా చక్కటి పల్లీల చిక్కీ నువ్వుల ఉండ చాలా బాగుంది. నేనైతే టేస్ట్ ఎంత బాగా వచ్చిందని అనుకోలేదు. మా మమ్మీ కూడా తిని అరే ఏంట్రా నీలో కూడా మంచి టాలెంట్ అయిన పర్సన్ ఉన్నారు అని చెప్పేసి మా మమ్మీ అంది. ఎందుకంటే మనం వెజ్ ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్స్ చేసాం, ఇప్పుడు దాకా ఎప్పుడు స్వీట్ ఐటమ్ చేయలేదు. ఫస్ట్ టైం స్వీట్ ఐటమ్ ఒక ఎక్స్పెరిమెంట్ కింద చేశాను. బట్ నాకైతే బాగా నచ్చిందండి. డెఫినెట్గా మీకు నచ్చింది. మీరు ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో చెప్పండి. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ కంటెంట్. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని రెసిపీస్తో మరిన్ని క్రియేటివ్ వర్క్స్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.